ఓం సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్పర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురుక్రమా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఇవాళ మన వీడియోలో కేతు మహర్దశ, ఆ దశలోని అంతర్దశల్లో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోష నివారణార్థం రామాయణంలో ఏ కాండల్ని పారాయణం చేయాలో తెలుసుకుందాం. కేతు మహర్దశలో ఎవరికైనా దోషం ఉన్నట్లయితే ఆ దోష పరిహారార్థం అయోధ్యాకాండలోని 50వ సర్గని పారాయణం చేయాలి. కేతు మహర్దశలోనే కేతు అంతర్దశలో ఎవరికైనా దోషం ఉన్నట్లయితే ఆ దోష పరిహారార్థం అయోధ్యాకాండలోని 22వ సర్గని పారాయణం చేయాలి. అంతర్దశలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోష పరిహారార్థం సుందరకాండలోని 65వ సర్గని పారాయణం చేయాలి. శని అంతర్దశలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఆ దోష పరిహారార్థం అయోధ్యకాండలోని 110వ సర్గని పారాయణం చేయాలి. చంద్ర అంతర్దశలో ఏమైనా దోషాలుంటే ఆ దోష పరిహారార్థం బాలకాండలోని 22వ సర్గని పారాయణం చేయాలి. కుజ అంతర్దశలో ఏమైనా దోషాలుంటే ఆ దోష పరిహారార్థం అయోధ్యకాండలోని 100వ సర్గని పారాయణం చేయాలి. రాహు అంతర్దశలో ఏమైనా దోషాలుంటే ఆ దోష పరిహారార్థం యుద్ధకాండలోని 27వ సర్గని పారాయణం చేయాలి. గురు అంతర్దశలో ఏమైనా దోషాలుంటే ఆ దోష పరిహారార్థం యుద్ధకాండలోని 116వ సర్గని పారాయణం చేయాలి. శని అంతర్దశలో ఏమైనా దోషాలుంటే ఆ దోష పరిహారార్థం యుద్ధకాండలోని 58వ సర్గని పారాయణం చేయాలి. బుధ అంతర్దశలో ఏమైనా దోషాలుంటే ఆ దోష నివారణార్థం యుద్ధకాండలోని 129వ సర్గని పారాయణం చేయాలి. ఈ విధంగా పారాయణం చేయడం ద్వారా ఆయా దశలు అంతర్దశల్లో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మనం హాయిగా ప్రశాంతంగా బతకగలుగుతాం. తర్వాత మరిన్ని విశేషాలు మనం తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్కారం.